కవితకు సంబంధించిన అంశం. ఇక రంగనాథ్కు ప్రాణహాని, రియల్ మాఫియా పనిపడుతున్న హైడ్రా చీఫ్ దాడి చేసే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరిక. కమిషనర్ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం. రంగనాథ్ నివాసం దగ్గర స్పెషల్ అవుట్పోస్ట్, భద్రతా సిబ్బందితో కూడిన కాన్వాయ్ ఏర్పాటు. హైడ్రాకు వ్యతిరేకంగా పలువురి ఆందోళనలు పేరు వింటేనే వణికిపోతున్న అక్రమార్కులు. ఇక హైడ్రాకు ఫుల్ పవర్స్, త్వరలో కొత్త చట్టం తీసుకొస్తాం. విధి విధానాలు రూపొందించిన ప్రభుత్వం ప్రజలకు నేరుగా ఫిర్యాదులు చేసేలా ఏర్పాట్లు. హైడ్రా కార్యకలాపాల కోసం ప్రత్యేక పోలీస్ స్టేషన్. ఇక హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు. పక్కగా ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తారట, నేరుగా సామాన్య ప్రజానీకం అక్కడికి వచ్చి కంప్లైంట్ చేసే విధంగా కూడా ఒక అంశాన్ని పొందుపరుస్తారట. ఇక కూల్చుడు పక్క, జన్వాడ ఫామ్ హౌస్ వద్ద మరోసారి సర్వే. నాలా ఆక్రమణ గురైనట్లు లెక్కలు. ఫామ్ హౌస్ కూల్చొద్దంటూ హైకోర్టుకు వెళ్ళిన ప్రదీప్ రెడ్డి, మల్లారెడ్డి అల్లుడికి హైడ్రా నోటీసులు. ఎంఎల్ఆర్ఐటి ఏరోనాటికల్ కాలేజీ అక్రమ నిర్మాణాలే, 15 రోజులు వివరణ ఇవ్వాలని రాజశేఖర రెడ్డికి ఆదేశాలు. కోర్టును ఆశ్రయించిన మరి లక్ష్మారెడ్డి. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన హైదరాబాద్ డిజాస్టర్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ పెను సంచలనంగా మారింది. ఇప్పుడు హైడ్రా పేరు తెలంగాణలే కాదు, హైడ్రా అనే పేరు తెలంగాణలే కాదు, భారతదేశ వ్యాప్తంగా మారుమోగుతుంది. ఇంతటి స్థాయిలో ఎవరు కూడా హైడ్రా అంటే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి అక్రమాలని తిరిగి జప్తు చేసుకునే ప్రయత్నం ఏ ప్రభుత్వము చేయలేరు. ఆ రకంగా ఏ అధికారి కూడా సాహసించలేరు. డెఫినెట్గా ఆయనకి ఆ రకంగానే ప్రెషర్స్ ఉంటాయి. కొన్ని నిఘా వర్గాలు ఆయనకు ప్రాణహాని ఉందని అంచనా వేసి సెక్యూరిటీ కూడా పెంచినట్టు ఇంటి దగ్గర ఒక అవుట్ పోస్ట్ కూడా క్రియేట్ చేసినాయట. ఇప్పటికే మనం చూపించాం తొలివేల్లో కూడా. సో ఆ తర్వాత ఇక్కడ ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటా ఈ హైడ్రామా ఇప్పుడు హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాలను అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు తలగకుండా హైదరాబాద్ నగరంతో పాటుగా శివారు ప్రాంతాల్లోని ఆక్రమణలకు గురైన భూముల్ని కాపాడేందుకు హైడ్రా తీవ్రంగా కృషి చేస్తోంది. ఆకాశమంత ఎత్తైన భవనాలను సైతం బుల్డోజర్లతో నేలమట్టం చేస్తున్నారు. హైదరాబాద్ డిజాస్టర్ అండ్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏజెన్సీగా ఏర్పాటు చేసింది. రంగనాథ్ను కమిషనర్గా నియమిస్తూ రేవంత్ రెడ్డి ఈ హైడ్రాకు ప్రత్యేక అధికారులు కూడా ఇచ్చింది. ప్రత్యేక పోలీస్ స్టేషన్ కూడా ఉంటున్నాడు దీనికి. ఒకసారి అది మర్రి రాజశేఖర రెడ్డి, ఎస్, ఇది జన్వాడ